హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. స్టోరీ నేమ్ వచ్చేసి పంతమా బంధమా పార్ట్ 12 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. మీరు కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవును స్వప్న, పెళ్లిపీటల మీదకు వచ్చేదాకా నాకు మన పెళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకంటే నేను నా కాళ్ళ మీద నిలబడి నాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ మా నాన్నగారి బలవంతం మీద పెళ్లిపీటలు ఎక్కాను. మొదట పెళ్లిపీటలపై నిన్ను చూడడమే నాకు ఇష్టం లేదు. పంతులు గారు చెప్పినవన్నీ విసుక్కుంటూనే చేశాను. కానీ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నిన్ను చూసి నన్ను నేనే మైమర్చిపోయాను. ఒక బంగారపు బొమ్మకి ప్రాణం పోసి ఆ దేవుడు నా కోసం పంపిన దేవతలా కనిపించావు ఆ క్షణం నా కంటికి. అప్పటిదాకా మా నాన్నగారిపై పట్టరాని కోపంతో ఉన్న నేను నా మనసులోనే క్షమాపణలు చెప్పి ఇలాంటి అప్సరసను తనకు భార్యగా బహుమతిగా ఇచ్చిన మా నాన్నగారంటే చెప్పలేనంత గౌరవం, కృతజ్ఞత ఏర్పడిపోయాయి ఆ క్షణం నుండి. కానీ ఏ భావాన్ని బయటకు చెప్పలేని నా మనస్తత్వం నీ ముందు కానీ మా వాళ్ళ ముందు కానీ బయట పెట్టలేకపోయాను. అదే నేను చేసిన మొదటి తప్పు. మొదటిసారి నాకు నువ్వు కాఫీ ఇచ్చినప్పుడు కాఫీ నాకు నచ్చలేదు అంటే నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని అది కూడా నా మనసులోనే దాచేసుకున్నాను. ఉదయం లేచిన దగ్గర నుండి నువ్వు చేసే ప్రతి పని గమనిస్తూనే ఉండేవాడిని. నువ్వు మా వాళ్ళ పట్ల నీకున్న ప్రేమ, బాధ్యత చూసి మరింతగా పొంగిపోయాను. అందం, అణుకువ, పెద్దల పట్ల గౌరవం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. అలాగే నీ ప్రతి మాట, నీ నవ్వు, నువ్వు నడిచేటప్పుడు వచ్చే గజ్జల శబ్దం అంటే నాకు ఎంతో ఇష్టం. అలా నేను నిన్ను ఎంతగానో ప్రేమించానో నాకే తెలుసు. కానీ నా భావాలన్నీ నీతో చెప్పలేకపోయేవాడిని. నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే స్వయంగా ఎదగాలి అనే నా ఆలోచనల పక్కన పెట్టి నీ ప్రేమలో మునిగిపోయాను. అలాగే ఒకరోజు నేను నా స్నేహితులు కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నామని నన్ను ఎగతాళి చేసేసరికి నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు నన్ను మాత్రమే కాదు, నీ భార్య ఒక పేదింటి అమ్మాయి అని నిన్ను కూడా అనేసరికి తట్టుకోలేక, వాళ్ళకేం తెలుసు నీ విలువ, వెలకట్టలేని వజ్రానివి నువ్వు నా దృష్టిలో, ప్రాణం లేని ఆ వజ్రానికన్నా నాకు నువ్వే ఎక్కువ అని, ఎలాగైనా నేను మంచి స్థాయిలోకి వచ్చి నిన్ను మహారాణిలా కాళ్ళ కింద పెట్టకుండా చూసుకోవాలి అనుకున్నా. అందుకే మీకు నా మనసులో విషయం ఎవరికీ చెప్పకుండా నేను అనుకున్నది సాధించాకే నీ దగ్గరకు రావాలి. ఎందుకంటే నువ్వు పక్కన ఉంటే నేను ప్రపంచాన్నే మర్చిపోతున్నానని, అలా అయితే నేను అనుకున్నది ఏమీ సాధించలేను అని ఎవరికీ నా గురించి తెలియనివ్వలేదు. అనుకున్నట్లే నా ఫ్రెండ్ గోపాల్ వాళ్ళ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యి నా టాలెంట్ గుర్తించిన వాళ్ళ నాన్నగారు నన్ను యూఎస్కి పంపారు. అక్కడ కూడా నేను అనుకున్నది సాధించాను. వర్మగారు నాకు బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చారు. నేను అనుకున్నది సాధించాను. కానీ ఎక్కడ ఉన్నా ప్రతిరోజు నిన్ను తలుచుకొని రోజు కానీ నిమిషం కూడా లేదు. ఇక చాలు అనుకొని ఇంకా అక్కడ ఉండలేక నిన్ను కలుద్దామని, నీతో కలిసి బ్రతుకుదామని వచ్చేసరికి నువ్వే నా కంపెనీలో ఉద్యోగస్తురాలిగా ఎదురయ్యి నాకు షాక్ ఇచ్చావు. అక్కడ నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నట్లు కంపెనీ బాధ్యతలు చేపట్టి నీ ముందు, మా నాన్నగారి ముందు నిలబడాలి అని వచ్చిన రోజునే నువ్వు మన బంధం తెగిపోయింది, నేనెవరో మీరెవరో అని నువ్వు అనేసరికి తట్టుకోలేకపోయాను. నేను అంత కష్టపడి మన ఇద్దరం కలిసి బ్రతకాలని ఎదురు చూసిన నాకు నువ్వు మాట్లాడిన మాటలు నా గుండెల్ని ముక్కలు చేశాయి. ఎంతగానో ప్రేమించిన నీపైనే పగ సాధించడం మొదలుపెట్టాను. అదే నేను చేసిన రెండో తప్పు. కానీ ఇప్పుడు అర్థమైంది, నేను నీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నువ్వు కరెక్టే అని.
ఒంటరిగా బాబును పెంచుకోవడానికి నువ్వు ఎంత కష్టపడి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో అని నాకు నీ మనసులో అని నేను నా మనసులో ఉన్న మాటలు మీకు చెబితే నన్ను కుటుంబంలో బంధించేస్తారని చెప్పకుండా నేను చేసిన ఆ పొరపాటు వల్లే నువ్వు ఇంత గాయపడ్డావని అర్థమైంది. నీకు నాపై గల కోపంలో న్యాయం ఉంది. ఇప్పుడు నీకు నేను ఈ విషయాలన్నీ చెప్తే నువ్వు నన్ను క్షమిస్తావని కాదు. ఒకప్పుడు నా మనసులోని భావాలను నీకు చెప్పకపోవడం వలనే ఇంత జరిగింది. ఇక మీదట అలా జరగకూడదని, నువ్వు నన్ను క్షమిస్తావని, క్షమించాలని నేను కోరుకోవట్లేదు. నీ మనసుకు తగిలిన గాయాలు అంత తేలిగ్గా నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీ మనసుకు తగిలిన గాయాల వల్ల నువ్వు పంతంతో ఉన్నావు. కానీ మన గురించి కాకపోయినా కనీసం వంశీ గురించి అయినా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నేను చెప్పాలి అనుకున్నది చెప్పాను. ఇక నేను వెళ్తాను అని భారమైన మనసుతో అక్కడ నుండి వెళ్ళిపోతున్న మనోజ్కి శారదమ్మ గారు ఎదురవుతారు. ఇదంతా శారదమ్మ గారు మనోజ్ వచ్చిన కానించి వాళ్ళ మాటలన్నీ వింటారు. మనోజ్ వెళ్ళినాక కృంగి కృంగి ఏడుస్తున్న స్వప్న దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి వెళ్ళిన ఆమెను చూసి స్వప్న పిన్నిగారు అంటూ ఆమెను హత్తుకుంటుంది. అర్థమైంది తల్లి, నాకు మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని, మీరు భార్యాభర్తలని అయి ఉంటారని. కానీ అతనిని చూస్తే మంచివాడిలా ఉన్నాడు. కానీ స్వప్నను అతను ఎందుకు వదిలి వెళ్ళాడా, దానికి కారణం ఏమై ఉంటుందా అని ఇప్పుడు అతను చెప్పిన మాటలు బట్టి తనను తాను నిరూపించుకోవడానికి నిన్ను అలా వదిలి వెళ్ళిపోయాడని. కానీ అతను కావాలని చేసిన పొరపాటు కాదు తల్లి. అందుకు నువ్వు నీ మనసు గాయపడింది. అతను తెలియక చేసినా తెలిసి చేసినా నువ్వు పడిన కష్టాల వల్ల మళ్ళీ నువ్వు అతనిని క్షమించలేకపోతున్నావని నాకు అర్థమైంది. ఏదో ఒకరోజు నీ మనసుకు తగిలిన గాయాలు మాయమై అతన్ని నువ్వు క్షమించి నువ్వు నీ జీవితం బాగుపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అంటారు ఆవిడ. ఆ తర్వాత కొన్ని రోజులు అలానే గడిచిపోతాయి రోజులాగా. లత ఏమో మనోజ్ తన సొంత బాయ్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి ఇంకా తన మీద ఆశలు పెట్టుకొని ఆఫీస్లో అందరి దగ్గర మనోజ్కి తనకి పెళ్ళని, ఇకపై నా మాటే చెల్లుతుంది అని అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళందరూ అది నిజమే అనుకుంటారు. కానీ మనోజ్కి ఈ విషయాలు ఏమీ తెలియవు. స్వప్నకు తెలిసినా తాను ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తుంది. ఒకరోజు ఉదయాన్నే స్వప్న ఆఫీస్కి రెడీ అవుతుండగా స్వప్న వాళ్ళ నాన్నగారు వస్తారు. ఆయనను చూసిన స్వప్న చాలా సంతోషపడుతుంది. నాన్నగారు, మీరు ఎలా వచ్చారు? అసలు నా అడ్రస్ మీకు ఎలా దొరికింది అంటే, అది అంతా తర్వాత చెప్తాను. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? నా మనవడు ఏడు అని అక్కడే స్కూల్కి రెడీ అవుతున్న వంశీని చూసి, బాబు ఎలా ఉన్నావు? ఈ తాతయ్యని దగ్గరికి రావాలని అనిపించలేదా అని అంటారు. దానికి స్వప్న, క్షమించండి నాన్న, నేను మీకు ఎదురుపడితే నా జీవితం ఇలా అయిపోయిందని మీరు బాధపడితే నేను తట్టుకోలేను. ఎక్కడ ఉన్నా మిమ్మల్ని గుర్తు చేసుకొని రోజు లేదు అంటుంటే నీ గురించి నాకు తెలియదా తల్లి? ఆ విషయం నువ్వు మళ్ళీ చెప్పాలా? నువ్వు నెల నెల మీ చెల్లి ఫోన్కి వేసే డబ్బులే నీకు మా మీద ఎంత బాధ్యత ఉందో తెలుపుతుంది. నాకు కొడుకులు లేకపోయినా ఆ స్థానం నువ్వు తీసుకొని మన కుటుంబానికి తోడుగా ఉన్నావు. సరే నాన్న, అవన్నీ ఇప్పుడు ఎందుకు? మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు అంటుంది స్వప్న. నా ఆరోగ్యంకేమ్మా, నేను బాగానే ఉన్నాను. నీకో శుభవార్త తల్లి అంటారు ఆయన. అవునా, ఏంటి నాన్న అది అంటుంది స్వప్న. మీ చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కుదిరాయి తల్లి అంటారు ఆయన. అవునా, ఎంత మంచి వార్త చెప్పారు నాన్న. ఇద్దరికీనా? మరి నాన్న అంటే నాకు తెలుసు తల్లి నీ అనుమానం మన స్తోమత గురించేగా. అది కాదు నాన్న, నా దగ్గర కొంత డబ్బు ఉంచాను వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం. అది సరిపోతుందో లేదో అని అంటుంది స్వప్న. నువ్వేం కంగారు పడకు తల్లి, అవన్నీ అల్లుడి గారు చూసుకుంటున్నారు అంటారు ఆయన. అల్లుడి గారా? ఎవరు? పెళ్ళి కొడుకా అంటుంది స్వప్న.
కాదమ్మా మీ ఆయన అంటారు ఆయన. ఏంటి అని అవాక్కైపోతుంది స్వప్న. అప్పుడే అక్కడికి వచ్చిన శారదమ్మ గారు వీళ్ళ సంభాషణ మొత్తం వింటారు. ఆయన సహాయం ఏంటి? ఆయన సహాయం ఏంటి నాన్న? వద్దు, అవసరమైతే మన ఇల్లు అమ్మేయండి. మీరు అమ్మ నా దగ్గరే ఉందిరి కానీ అంటుంది స్వప్న. నేను అదే చెయ్యాలి అనుకున్నాను తల్లి, కానీ జరిగింది నీకు తెలియాలి అంటాడు. ఏంటి నాన్న అంటుంది స్వప్న. మీ చెల్లెలు అనిత అల్లుడి గారి బాబాయ్ గారి అబ్బాయిని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి దాకా వచ్చేసరికి మనోజ్ నువ్వు విడిపోయారని, మన సంబంధం వాళ్ళకి వద్దని, ముందు జరిగిన పెళ్ళే అలా అయ్యింది, ఇప్పుడేం జరుగుతుందా అని వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు. ఈ విషయం ఎలా తెలిసిందో అల్లుడి గారికి వాళ్ళ పిన్ని బాబాయిలతో మాట్లాడి ఒప్పించి వాళ్ళు అడిగినవన్నీ తానే ఇస్తానని మాట ఇచ్చి ఈ పెళ్ళి ఖాయం చేశారు. మరి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు నాన్న అంటే, జరిగిన దాంట్లో నా భార్య తప్పు ఏం లేదు, అదంతా నా వల్లే, మా ఇద్దరి మధ్య అలా జరిగింది. ఇప్పుడు మేము ఒకే దగ్గర కలిసే ఉంటున్నాం, అంతా ముగిసిపోయింది అని చెప్పారంట. ఆ మాటలు విన్న స్వప్న ఆయన అలా ఎందుకు చెప్పారు అని అనుకుంటుంది. అది అంతా విని నేను సంతోషించాను. మళ్ళీ నీ జీవితం బాగుపడింది, నీ కష్టాలన్నీ తీరిపోయాయి అని. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అంటాడు ఆయన. ఏమని నాన్న అంటుంది స్వప్న. నువ్వు అబ్బాయి మీద ఇంకా కోపంగానే ఉన్నావని. ఎవరు చెప్పారు అంటే, అల్లుడి గారేనమ్మా. నన్ను రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ తీసుకొచ్చిందే ఆయన. దారిలో జరిగిందంతా చెప్పారు అంటారు ఆయన. సరేనమ్మా, జరిగిందేదో జరిగింది, వచ్చే వారంలోనే వాళ్ళ పెళ్ళిళ్ళు అంటాడు ఆయన. మరి కవితకి పెళ్ళి కొడుకు ఎవరు నాన్న అంటే, అది కూడా అల్లుడి గారి తమ్ముడే, కిరణ్. ఆయనే ఇద్దరికి ఒక ముహూర్తానికే పెళ్ళిళ్ళు అని చెప్పారు. అది అంతా విని స్వప్నకి మింగుడు పడడం లేదు. నేను అల్లుడి గారికి 2 పెళ్ళిళ్ళు ఒక్కసారే చేయలేను బాబు, నేను తట్టుకోలేను బాబు అంటే, నేను ఉన్నానుగా మామయ్య గారు, నన్ను మీ పెద్ద కొడుకు అనుకోండి, అంతా నేనే చూసుకుంటాను అని. అది కాదు అని నేనంటే, స్వప్న మీ బాధ్యతలు మోస్తుంది కదా మామయ్య గారు, తన భర్తగా నా భార్య బాధ్యత నన్ను పంచుకోనివ్వండి అన్నారమ్మా. కాదన్నా వినలేదు, ఖాయం చేసేశారు అంటారు ఆయన. తండ్రి సంతోషానికి చెల్లెళ్ళ ఆనందాన్ని తను దూరం చేయలేదు కాబట్టి ఏం చేయాలో తెలియక నోరు మూసుకుంటుంది. సరే నాన్నగారు, టిఫిన్ చేయండి, మీరు ఇప్పుడే వచ్చారు కదా, రెస్ట్ తీసుకోండి అంటే, లేదమ్మా, అల్లుడి గారికి పెళ్ళికి పిలవాలి, మీ ఇద్దరు కలిసే ఉన్నారని తెలిసి మొదటి శుభలేఖ మీ ఇద్దరికీ ఇద్దామని వచ్చాను, కానీ నా ఆశ నిరాశే అయ్యింది అంటారు ఆయన. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న, మీరు బాధపడకండి అంటుంది స్వప్న. సరేనమ్మా, ఎంత ఆయనే అన్నీ చూసుకున్నా మన తరపున మొదటి శుభలేఖ ఆయనకు ఇవ్వడం మన బాధ్యత అని అంటారు. సరే నాన్న, ముందు మీరు స్నానం చేసి టిఫిన్ చేయండి అంటుంది స్వప్న. ఆయన స్నానానికి వెళ్ళగానే అసలు విషయాలు శారదమ్మ గారికి చెప్తుంది స్వప్న. దానికి ఆవిడ, అప్పుడు అబ్బాయి అలా ఎందుకు చేశాడో తెలియదు కానీ తల్లి, ఇప్పుడు మాత్రం నువ్వన్నా నీ కుటుంబం అన్నా అతనికి చాలా ముఖ్యమని అర్థమవుతుంది. ఇక నీ ఇష్టం అంటుంది ఆమె. ఈలోగా రంగనాథ్ గారు స్నానం చేసి టిఫిన్ తిని, పదమ్మ అల్లుడి గారిని పిలుద్దాం అంటారు. అందుకు స్వప్న నేనా అని అంటుంది. దానికి ఆయన స్వప్నకి, నా మీద కోపం తగ్గలేదు మామయ్య గారు, తను పిలిస్తే కానీ రాను అని వచ్చే దారిలో అన్నారమ్మా. అదేంటి బాబు, మీరు అలా అంటే ఎలా అంటే, స్వప్నకి నేను రావడం ఇష్టం ఉండదు, తనకి నచ్చని పని నేను చెయ్యలేను, నన్ను బలవంతం చేయకండి అన్నారు ఆయన అని అంటాడు రంగనాథ్ గారు. ఇంత చేసిన ఆయనని పెళ్ళికి రాకపోతే ఎలా? పైగా 2 పెళ్ళిళ్ళు వాళ్ళ తమ్ముళ్ళవే, బాగోదు కదా తల్లి, కనుక ఈ ఒక్కసారి నా మాట వినమ్మా
లేకపోతే ఈ పెళ్ళిళ్ళు ఎక్కడ ఆగిపోతాయో అంటారు ఆయన. దానికి స్వప్న ఆయనకు ఎదురు చెప్పలేక కావాలనే నన్ను ఇరికించాడు, కానీ మా నాన్నకు ఆ విషయం చెప్పలేను, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే, ఏం ఆలోచిస్తున్నావు తల్లి అంటే, అది నాన్న మీకు ఎలా చెప్పాలి, నేను ఎలా ఆయన్ని రమ్మనగలను అంటే, నువ్వు నాతో రా తల్లి, అంతా నేనే చూసుకుంటాను అంటారు ఆయన. ఇక చేసేది లేక మనోజ్ ఇంటికి తండ్రితో వెళ్తుంది. అక్కడ మనోజ్ డైనింగ్ టేబుల్ దగ్గర రామయ్య వడ్డిస్తుంటే టిఫిన్ చేస్తూ ఉంటాడు. తన ఇంటికి తండ్రితో సహా వస్తున్న స్వప్నం చూసి మనసులోనే నవ్వుకొని, రండి మావయ్య గారు టిఫిన్ చేయండి అంటాడు మనోజ్. దానికి ఆయన, ఇప్పుడే టిఫిన్ చేసి వస్తున్నా బాబు అని అంటారు. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై బై.